మనతో పాటు తెలంగాణ శ్యామ్ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? విష్ణుప్రియ గారు చేసింది సమర్థిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం. గట్టిగా మాట్లాడు. ఏదైతే విష్ణుప్రియ గారే కాదు, ఇటువంటి పనులు మా తెలంగాణ వేదికగా, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా చేస్తున్నటువంటి వ్యక్తుల వాళ్ళ నేపథ్యమే కానీ, వాళ్ళు పుట్టు పూర్వాలే కానీ మీరు తెలుసుకున్నట్టయితే వీళ్ళంతా రాష్ట్రేతరులు. మా రాష్ట్రం వాళ్ళు కాదు, పక్క రాష్ట్రం వాళ్ళు. మా దగ్గర కూడా ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, అందం ఉన్నది, చందం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ మాకు రకమైనటువంటి సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక రకమైన సంస్కృతి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విష సంస్కృతిని పెంచి ఇక్కడ పోషించేటువంటి వ్యక్తులు మనం కూడా చాలా సినిమాలు చూసాం. కానీ మొత్తం ఇప్పేసుకొని నేను నా ఇష్టం వచ్చినటువంటి ఆడేస్తా పాడేస్తా, ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ వేదికగానో ఇన్స్టాగ్రామ్ వేదికగానో ఇన్ని డబ్బులు ఇస్తే నా అందచందాలను చూపిస్తా అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది ఇది కాదు. కాబట్టి ఇలా చేసేటువంటి వ్యక్తులు ఎవరు అంటే మా రాష్ట్రం వాళ్ళు అయితే కాదు వీళ్ళు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వాదిస్తాం. మా వాదన ఏంటంటే, తెలంగాణలో మీరు ఇక్కడ మీ స్టూడియోస్ ఉంటాయి, లేకపోతే మీ రకరకాల ఈ ఆఫీస్ ఉంటాయి. మా తెలంగాణ అక్కనో మా చెల్లెనో మా హీరోయిన్గా హీరోలుగా ఎవరు కనపడరు మాకు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మా రాష్ట్రేతరులు. వీళ్ళు చేస్తున్నటువంటి పని మా రాష్ట్రానికి అంటే చెడ్డ పేరు తేవడం కోసం అన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. విష్ణుప్రియ కాదు, గతంలో ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళ అందరిపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు పొద్దున్న లేస్తే ధర్మం దేశం గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు మరి ఎక్కడికి పోయారు? ఈరోజు ఏఎస్ఎఫ్ఐ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. వాళ్ళపైన రకరకాల బురదలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే లెఫ్ట్ లిస్టులు అనగానే సంస్కృతికి వ్యతిరేకం, సాంప్రదాయాలకు వ్యతిరేకం అని బురదలు వేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ దేశం ఎలా ఉండాలి, రాష్ట్రం ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉండాలి, సాటి మనిషితోని అంటే మన బట్ట కట్టు బొట్టు ఏ విధంగా ఉండాలనేటువంటిదంతా కమ్యూనిస్టులు ఎక్కువగా ఇదిగా ఉంటారు. కాబట్టి కమ్యూనిస్టులు వ్యతిరేకించేటువంటి వ్యక్తులు మరి ఇటువంటి వాళ్ళపైన వాళ్ళ స్టాండ్ ఎందుకు కూడా చెప్పాలి. నేనైతే విష్ణుప్రియ గారు చేసినటువంటి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రైట్, మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీదేవి గారు, మహిళా సంఘం నుంచి. శ్రీదేవి గారు చెప్పండి, విష్ణుప్రియ గారిని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? నమస్తే అండి, నా పేరు శ్రీదేవి, నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్. అయితే విష్ణుప్రియ విషయంలో సమర్థించడము లేకుంటే మనం వ్యతిరేకించడం కన్నా ముందు మరొక విషయం మనం మాట్లాడుకోవాలి. ఆమె సబ్స్క్రైబ్ గా కొంత అమౌంట్ పెట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఆమె న్యూడ్ ఫోటోలు పంపించడం అనేది జరుగుతుంది. సరే, ఆమె చేసింది తప్పే, మనం కాదనం. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసేది తప్పు కాదా? వాళ్ళని నిలదీయలేమా? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉండవా? ఒక ప్రాస్టిట్యూషన్ చేసే మహిళ మీద కేసు ఉన్నట్లే మరి ఆమె దగ్గరికి వెళ్లే వాళ్ళ దగ్గర కూడా కేసు ఉంటుంది కదా. అంటే మగవాళ్లే అలాంటివి ఎంకరేజ్ చేస్తారు, మళ్ళీ మగవాళ్లే కేసులు పెడతారు, బ్లేమ్ చేసేది ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఈ మొత్తం అంటే ఆన్లైన్ లో వస్తున్నటువంటి మోసాలు ఇవి చాలా చాలా ఉన్నాయి. అవి మహిళలకు సంబంధించిన దుస్తులే కావచ్చు, లేదంటే ఈ స్నేహపూర్వకమైన సంబంధాలు పెట్టుకోండి అనే అలాంటి లింక్సే కావచ్చు, లేదంటే లైంగిక సంబంధాలకి ఎవరైనా మీరు రావచ్చు అనేటటువంటి యాప్సే కావచ్చు. ఇవన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి విషయం. అవి వ్యతిరేకించకుండా ఒక మహిళ సరే తన న్యూడ్ ఫోటోలు పెట్టడం అనేది చాలా తప్పైన విషయమే. గాని మరి వాటిని ఏ విధంగా అంటే మహిళ శరీరాన్ని వస్తువుగా మనం ఏదైతే ప్రామాణికంగా మనం చేస్తున్నామో అలాంటప్పుడు తను దాని మీద ఆమెని సినిమాల్లో పెట్టుకుని న్యూడ్ గా పెట్టి నిర్మాతలు డబ్బులు సంపాదిస్తే తప్పు లేదు. కానీ ఆమె ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటోలు పెట్టుకుని తన డబ్బులు సంపాదించడం తప్పుగా మనం ఎట్లా అనుకుంటాం చెప్పండి? మనం అంటే అది తప్పే. కానీ అంటే మహిళని వస్తువుగా చేసిన వాళ్ళని మనం ఏమనమా? రైట్ రైట్, అది ముందల మనం మాట్లాడుకోవాలి. రైట్ అండి. మురళీకృష్ణ గారు, అంటే ఇప్పుడు ఇందుకి ఆమె మీద కేసు పెట్టడం కరెక్టే. ఆమె మీద కేసు పెట్టారు, ఆమెను మరి ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళని లైక్ కొట్టి షేర్ చేసి వాళ్ళందరికీ అందరి మీద కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారా? రైట్ 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 రైట్